ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. రికార్డు ధర పలికిన రాయదుర్గం భూముల వేలంపై సడన్ గా కోర్టుకెళ్లడం ఏంటి? వేలానికి ముందు వేలం తర్వాత ఏం చేసినట్టు? ఆక్షన్ లో ఎకరం 237 కోట్లు పలికి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాకే భూమి తమదే అని గుర్తొచ్చిందా? అసలు ఇదేం పద్ధతి అంటూ ఎస్బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం బుర్రగా ఉంది. అటు ఎస్బీఐ దగ్గర కూడా రీజన్స్ లేకపోలేదు. విషయాన్ని మరీ సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతోంది? మీకు మాకు రామ్ రామ్ అంటే ఎవరికి ఎక్కువ నష్టం? అసలు వేలాన్ని కోర్టులో ఎస్బీఐ ఛాలెంజ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? గత నెల 28వ తేదీన హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న అత్యంత విలువైన 6 ఎకరాల 9 గుంటలను టీజీఐఏసీ పబ్లిక్ ఆక్షన్ వేసి విక్రయించింది. అయితే ఒక్క ఎకరం కనీసం 170 కోట్లకు వేలం మొదలుపెట్టగా ఊహించని విధంగా రికార్డు స్థాయి ధర పలికింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గౌరవ్ వెంచర్స్ ఒక ఎకరాన్ని 237 కోట్ల రూపాయలకు దక్కించుకొని దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అప్పటిదాకా అంతా బానే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు ఆ భూముల చుట్టూనే సరికొత్త లీగల్ వివాదం ముసురుకుంది. వేలం వేసిన 6 ఎకరాల 9 గుంటల్లో 5 ఎకరాలు తమదేనంటూ హైకోర్టును ఎస్బీఐ ఆశ్రయించడం, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం 3 వారాల పాటు స్టే విధించడం టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారింది. ఫలితంగా స్టేట్ గవర్నమెంట్ ఎస్బీఐ తీరుపై ఆగ్రహంతో ఉంది. అంతేకాదు పలు అనుమానాలను వ్యక్తం చేస్తుండడము సరికొత్త చర్చకు దారితీసింది. ప్రత్యామ్నాయ భూమికి అంగీకరించిన ఎస్బీఐ తర్వాత కోర్టుకు వెళ్లడంపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను పునః సమీక్షించాలని యోచిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల బ్యాంక్ ఖాతాలను ఎస్బీఐ నుంచి ఇతర బ్యాంకులకు మార్చే యోచనలో ఉంది. ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లు, నిధుల వివరాలను సేకరించి వాటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. భూకేటాయింపు నిబంధనల ప్రకారం నిర్ణీత కాలంలో నిర్మాణాలు చేపట్టకుండా ఎస్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం దేశంలోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ భూముల వేలం ప్రక్రియపై చివరి నిమిషంలో కోర్టుకెళ్లి స్టే తీసుకురావడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినట్టుగా భావిస్తోంది. ఇటు ఎస్బీఐ కూడా తగ్గేదిలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2010లోనే 13.33 కోట్ల రూపాయలు చెల్లించి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశామంటోంది. ఆ ఒప్పందంలో భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఎలాంటి నిబంధనలు లేవంటోంది. బ్యాంకుల విలీనం, కోవిడ్ మహమ్మారి, అనుమతుల ఆలస్యం వల్లే అక్కడ ప్రతిపాదిత ట్విన్ టవర్స్ కార్పొరేట్ కార్యాలయ నిర్మాణం ఆలస్యమైందని కోర్టుకు కూడా విన్నవించింది. ఇక ఈ మొత్తం ఇష్యూలో ఎస్బీఐ తీరుపై ప్రభుత్వం ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రత్యామ్నాయ భూమికి ఒప్పుకున్నారు, వేలం అయిపోయేదాకా చూశారు, ఆల్ ఆఫ్ సడన్ గా కోర్టు కిందకు వెళ్లారు. ఇలా కోర్టు ఎక్కడం వెనక ఎవరి ప్రోద్బలమైనా ఉందా, లేక రాజకీయ కుట్ర ఏమైనా దాగుందా అన్న కోణంలోనూ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి ప్రభుత్వం ఏం చేయబోతోంది, అటు ఎస్బీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు 3 వారాల స్టే తర్వాత ఏం జరగబోతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.